ఎలినినో ప్రభావంతో వర్షాలు పడవని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరిస్తుంది. కాకపోతే ఎలినినో ప్రభావంతో వర్షాలు పడవని చెప్పినా కూడా ప్రధానంగా ఏదైతే వరద మహారాష్ట్రలో అటు పైన ఉన్నటువంటి రాష్ట్రంలో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి జలజలా పారుతూ కిందికి దిగువన పారుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. దాన్ని ఒడుసు పట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదా లేదా అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. పదే పదే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, లేకుంటే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మనకు అక్కడ ఆ పంప్ హౌస్ ద్వారా మోటార్ ఆన్ చేసి నీళ్లను మిగతా ప్రాజెక్టులన్నీ అటు ఎల్లంపల్లి కావచ్చు, మిడ్మేనర్ కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్లు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి ఆ వాటర్ని నింపుకునే సౌలభ్యం నాటి బీఆర్ఎస్ సర్కార్ టైంలో కేసీఆర్ దూరదృష్టితోటి ముందు చూపుతోటి ఆ ప్రాజెక్టులను నిర్మించడం కావచ్చు, దానికి సంబంధించి నింపుకునే పెద్ద పెద్ద పంపులు, పెద్ద పెద్ద మోటార్లను బిగించి అవకాశాన్ని కల్పించినటువంటి ఘనత వారికి దక్కుతుంది. అదే సిచ్యువేషన్ ప్రకారం కంటిన్యూ చేయాల్సింది. ఇప్పుడు ఎలినినో ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు కురుస్తలేవని చెప్పేసి ఒక సీఎం హోదాలో చెప్పడం అది ఎంతవరకు కరెక్టు? ఎలినినో ప్రభావం వల్లే వర్షాలు కురవవు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను మీరు ఎంచుకోండి, ఉన్నటువంటి సౌలభ్యాలను ఎంచుకొని జాగ్రత్త పడనని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికలకు సంబంధించి ఇప్పుడు వరద వస్తున్నటువంటి క్రమంలో నీటిని ఒడిసి పట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నింపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని పక్కన పెట్టి ఎన్డీఎస్ఏ ఏం చెప్తుంది, దానికి సంబంధించి ఎన్డీఎస్ఏ చెప్పిన ప్రకారమే మేము ముందుకెళ్తాము అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్టు? అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏంటి, ఘోష్ రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్ల వల్ల తెలంగాణ సమాజానికి ఉరిందేంటి, నీటి వాటర్లకు సంబంధించి ఏదన్నా ఒక క్లారిటీ ఇచ్చింది? అసలు నీటి వాటర్లను కాపాడుతుందా? మిగులు జలాలు అలాగే ఏదైతే నీటి ప్రవాహం సంబంధించి కావచ్చు, ఏ జాలాలు ఎట్లుంటాయి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు తెలియదు అనేది చాలా సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేకుంటే ముఖ్యంగా నీటి నిపుణులు కూడా చాలా సందర్భాల్లో క్లియర్ కట్గా చెప్పారు.